ముంచేశారు, నేను జన్మభూమి కమిటీలను నమ్ముకుంటే ఇట్లా ముంచేశారు, లేకపోతే నేను ఎమ్మెల్యే క్యాండిడేట్లను నమ్ముకుంటే ఇట్లా ముంచేశారని అనుంటారు. ఎక్కడది? వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో. వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో అనకుండా ఉండరు, ఎరా నీ వల్ల నీ నియోజకవర్గంలో నువ్వు తప్పు చేసావు ఇవన్నీ మాట్లాడతారు. అది నీ ఇంటర్నల్ మీటింగ్. బహిరంగ సభా వేదిక మీద నుంచి అసలు మనకి ఇంతవరకు ఎవడా జగను, ఎవడా మాట్లాడటానికి నియంతృత్వమా, నీ సంగతి తేలుస్తా, నీ అంతు తేలుస్తా అని మాట్లాడే మనిషి అకస్మాత్తుగా రూటు మార్చి అసలు మనకి పవర్ ఉందా, మన చేతిలో ఏది పోల్ మేనేజ్మెంట్ చేయగలిగిన శక్తి ఉందా, మన దగ్గర బూత్ కమిటీ ఉందా, మనం గెలవగలమా, ఇన్ని ఎట్టడుగుతారు నన్ను అని అడగడం ఏంటి అసలు. నాకు ఇంతవరకు నేను 30 ఏళ్ళు, నాకు రేపు ఏప్రిల్ 26వ తారీఖుకి 1994లో నేను ఫీల్డ్లోకి వచ్చాను. ఏప్రిల్ 26కి రేపు 30 ఏళ్ళు అవుతుంది. ఈ 30 ఏళ్లలో ఈ తరహా ఉపన్యాసం నేను ఇంతవరకు చూడలే. ఈ నా 30 ఏళ్ల కెరీర్లో ఇలాంటి ఉపన్యాసం ఏంది, మనకు అసలు పూల్ మేనేజ్మెంట్ చేసే సీన్ ఉందా, మనకు బూత్ కమిటీ ఉందా, మనం గెలవగలుగుతామా, ఎక్కువ తీసుకోమని నన్ను ఎట్ట అడుగుతారు మీరు, అసలు నన్ను ఎందుకు ప్రశ్నిస్తారు, నా వాళ్లే నన్ను ఎందుకు ప్రశ్నిస్తారు అని అడిగేటటువంటి వాడు ఇంతవరకు, అంటే ఏదో కింద ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవడో మాట్లాడాడు అంటుంటారు సాధారణంగా. అది కూడా ఇట్లాంటి ఇంత దారుణమైన మాటలు లేవు. తన సొంత కార్యకర్తలు ప్రాణం పెట్టి వాడి జేబులో డబ్బులు తీసుకుని ఆడు పాపం ఆటో తడుకుంటూ ఆటో తోలుకొని వచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఈయన పిలవగానే బండికి పెట్రోల్ పోయించుకుని 10 మందిని వేసుకుని వచ్చినటువంటి వాడు, లేకపోతే రాత్రి పగలు ఏ కూలి పని చేసినో, లేకపోతే ఏ ప్లంబర్ పని చేసినో, ఏ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసి పవన్ కళ్యాణ్ పిలవగానే అందులో నుంచి వచ్చిన డబ్బులు తీసుకుని నలుగురిని వేసుకుని బండి మీద వచ్చినటువంటి వాడు, వాడికి తప్పంటవేంది, వాడికి తెలియదన్నే కదా నిన్ను నాయకుడు అనుకుంది. పాపం వాడు సిన్సియర్గా నిన్ను నమ్మాడు. ఇంతవరకు వాళ్ళ చరిత్రలో వాళ్ళు ఎవరిని నమ్మలా, నిన్ను నమ్మినట్టు. జగన్ కూడా నమ్మలాళ్ళు. నీ కార్యకర్త ప్రతి ఒక్కడు వాడు ప్రాణం పెట్టాడు, వాడికి తెలియని రాజకీయం నీలో చూసుకున్నాడు. తీరా చూస్తే నీకే రాజకీయం తెలియదని వాడి మీద ఎందుకు మాట్లాడతావు? అవును, మొన్న వచ్చిన సభలో చాలా మంది సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ఉంటారు, జగన్ పేరుతో లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరూ అక్కడికి రావడం ఒక రకంగా ఆ వేదిక పంచుకున్న 2 పార్టీలు, బాబు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎవరి మాటల్లో రాజకీయం కనిపించింది, ఎవరి మాటల్లో స్నేహాస్తం అందిస్తున్నావు అని కనిపించింది? చంద్రబాబు చాలా స్ట్రాటజిక్ గా పోయారు ఆ రోజున. పవన్ కళ్యాణ్ ఆవేశాన్ని మీరు ఆ రోజున చూస్తే మైక్ ఆపేశాడు, లాస్ట్ లో లెగిశారు. ఆయన మాట్లాడుతుంటే వెనక అందరు లేచిపోయారు, బాబు గారు కూడా దగ్గరికి వచ్చి ఆపారు. ఎందుకంటే ఈయన ఆవేశం తప్పు చేస్తున్నాడని చంద్రబాబు గ్రహించారు. ఎందుకంటే తన పార్టీని తను దెబ్బతీస్తున్నాడు.